ఈరోజు నేను ఎంత టెన్షన్ ఎప్పుడు పర్లేదు అధ్యక్ష. 14 మాసాలైంది. ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రిగా ఆనందపడుతున్నాను. ఎప్పుడూ లేనటువంటి ఈల్డింగ్స్ వచ్చాయి, ఎప్పుడూ లేనటువంటి ఉత్పత్తులు వచ్చాయి. రైతులు ఒక పక్క ఆనందపడుతున్నారు. ఎప్పుడు ఊహించలేదు అంత విపరీతంగా పంటలు వచ్చాయి. కానీ ఒక పక్క ధరలన్నీ తగ్గిపోతున్నాయి. ఒకటి కాదు, 14 మాసాల నుంచి ఇదే పని. అయినా సరే పిరికిగా వెళ్ళిపోలేదు, పట్టించుకోకుండా వదిలేలేదు. ఈరోజు ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతు అంటే చెయ్యికి ఎముక లేకుండా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంటే ఇంకొక 100 కోట్లు అప్పు తెచ్చి పెడదాం, కానీ రైతుకి ఇబ్బంది పెట్టకూడదని 14 మాసాల నుంచి రైతు పక్షాన్ని పనిచేస్తుంటే అభినందించవలసింది పోయి కనీసం శాసనసభకు వస్తే ఈ శాసనసభలో ఇవన్నీ ఉంటే వింటే సిగ్గేరు. మాట్లాడితే ఒక మైక్, ఆయన చెప్పిందే ఇష్టం వచ్చినట్టు మాట. సమస్యలు వచ్చాయి అధ్యక్ష. ఈరోజు మిర్చికి సమస్య వచ్చింది. ఒక సంవత్సరం 2400 వస్తే పాడిందే పాడురా అన్నట్టుగా ఆ 2400 కోట్ల రూపాయలు వచ్చింది నేనున్నప్పుడు వచ్చింది అంటాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, నువ్వు 1 సంవత్సరాలు ముఖ్యమంత్రివా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రివా? 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ఉన్నావు కదా. ఒకవేళ నీ యొక్క కృషితోనే నీ యొక్క శ్రమతోనే రేట్లన్నీ పెరిగితే 5 సంవత్సరాలు రేట్లు పెరగాలి కదా. ఎప్పుడు 12,000 13,000 ఉండేది. 1 సంవత్సరం చైనాలోన మనం ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడ పంటలు పోవడం వల్ల, కరోనా రావడం వల్ల 1 సంవత్సరం ధర పెరిగితే నేను ఉన్నప్పుడు ఎంత ధర వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ధర తగ్గిపోయిందని పచ్చి అబద్ధాలు. ధర తగ్గిపోయిన చిత్తశుద్ధితో అంకిత భావంతో ముఖ్యమంత్రి గారు, ఎవరైనా కేంద్ర మంత్రి గారు ఆఫీస్కి వెళ్ళి మంత్రి గారు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అప్పటికే ధరలు ఇంకా పతనమైపోతాయని భయపడి 14,000 కంటే 1 పైసా తగ్గినా మేము ఇంటర్వెన్షన్ ఫండ్ ఇస్తామని ఒక జీవో తెచ్చి మిర్చి రైతులకి ఆదుకున్నాం అధ్యక్ష. ఇక్కడే వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేలు ఉన్నారు. కోకో అధ్యక్ష అంటర్ పంట, ఈరోజు కొబ్బరిలోని పామాయిల్లోని అంటర్ పంట. ఇదేదో ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి వస్తుంది. 1 సంవత్సరం ఒక రైతు ఒక ఎమ్మెల్యే వచ్చి మాకు అడగలేదు. బాగా రేటు వచ్చేటప్పుడు అడగరు అధ్యక్ష ప్రభుత్వానికి, కనీసం ప్రభుత్వం దృష్టిలో పెట్టరు. ఈ సంవత్సరం ధర కొద్దిగా తగ్గిపోయింది. మా దగ్గరికి వచ్చారు, అది మన చేతిలో లేదు. పరిశ్రమలతో మీటింగ్ పెట్టాం, నేను పెట్టాను, ముఖ్యమంత్రి గారు పెట్టారు, 10 సార్లు పెట్టాం. కొనమని చెప్పాం. మేము కొనలేమండి, మాకు మీరేం చేసుకున్నా పర్వాలేదంటే ఏమీ చెయ్యలేక మళ్ళీ కోకోకి కేజీకి 50 రూపాయలు నియమించాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా కోకోకి కేజీకి 50 రూపాయలు ఇచ్చి 15 కోట్ల రూపాయలు. ఇప్పుడు వెళ్ళి అడగండి, నువ్వు ప్రెస్లో చెప్పడం కాదు, వెస్ట్ గోదావరి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కోకో మీద మాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకున్నారో లేదో ఒకసారి నువ్వు అడిగితే వాళ్ళే చెప్తారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడే మా సాంబా ఉన్నాడో లేదో, మా ప్రకాశం జిల్లా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. బర్లీ పొగాకు గత సంవత్సరం విపరీతంగా ధరలు వచ్చాయి, 10 వంతులు విపరీతంగా పంట వేశారు. ఈ సంవత్సరం ధర పతనం అయిపోయింది. పతనం అవడం కాదు, కొనే నాదుడే లేదు. చంద్రబాబు నాయుడు గారు మనసున్న మనిషి డేరింగ్ స్టెప్ వేసుకొని బర్లీ పొగాకు కొంటామని చెప్పకపోతే ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలకి అడ్డు లేకుండా అయ్యే అధ్యక్ష. నేను చూశాను కల్లారా, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు, కనీసం పొగాకు కొనే నాదుడు లేడు. ఆఫీసులు కూడా చెప్పారు పొగాకు ఏంటండి మనం కొనమేంటని ఆఫీసుల్లో అడ్డు పెట్టారు. మీరు చెప్పడానికి వీల్లేదు. 300 కోట్ల రూపాయలు నాకు పోయినా పర్వాలేదు, రైతులకు ఆదుకోవాలని దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మార్కెట్ ద్వారా పొగాకు కొని ప్రకాశం జిల్లాల రైతులకు ఆదుకుంటే హర్షించాల్సింది పోయి నీకు ఆ నోరు రాకపోతే సైలెంట్గా ఉండాలి. దాని మీద వెళ్ళి రాద్ధాంతం చేశాం. ఇది ధర్మమా? అందుకే నేను ఎప్పుడు కూడా రైతులకు చెప్తాను, చైతన్యవంతులు అవ్వాలి. నేను తప్పు మాట్లాడినా, ఈరోజు నేను నిండు శాసనసభలో చెప్పిన ఒక్క అంశమైనా అచ్చెన్నాయుడు మీరు తప్పు చెప్పారు,
ప్రభుత్వం నుంచి అమలు చేయనివి మీరు ప్రసంగం ద్వారా చెప్పారని ఒక్కరు చెప్పినా సరే ముక్కు నేలకు తీసుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. చెయ్యలేకపోతే చెయ్యలేమని చెప్తా, చేస్తే ధైర్యంగా చేశామని చెప్పే పరిస్థితి. అధ్యక్ష, ఈరోజు మామిడి చిత్తూరు జిల్లా అధ్యక్ష విపరీతంగా పంట వచ్చింది, కొనే నాదుడే లేడు, ఎవరూ పట్టించుకోలేదు. ఇది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లా, మళ్ళీ ఇటువంటి సమస్య వస్తుందని ఎవరు అడక్కముందే, ఎవరు రిప్రజెంట్ చేయకముందే ముఖ్యమంత్రి గారు గ్రహించి రేపు ఫ్యూచర్లో మామిడికి కూడా ఈ సమస్య వస్తుందని ముందే గ్రహించి నాకు ఆఫీసులకి జిల్లా పంపించి రైతులందరితో కూడా మాట్లాడి మామిడికి అధ్యక్ష కేజీకి 4 రూపాయలు ఇచ్చాం. ఎవడు కొనేవాడే లేదు. ఇంకొక సమస్య ఉంది, 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇవ్వాలి. ఇప్పుడే మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు రోజు వస్తున్నాడు, ఇంకా కొంతమంది ఫ్యాక్టరీలు మీరు చెప్పినట్టుగా 8 రూపాయలు ఇవ్వడం లేదు, ఒకసారి మీరు పిలిచి మాట్లాడండి, హెచ్చరిక చేయండి అని ఎమ్మెల్యే కూడా అడుగుతున్నాడు. ఆ పని కూడా చేస్తాం. మేము చెప్పినటువంటి కేజీకి 4 రూపాయలు అధ్యక్ష 261 కోట్ల రూపాయలు మామిడికి ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే బడ్జెట్లో పెట్టక్కర్లేదు. ఎక్కడ రైతుకు సమస్య ఉంటే, ఏ పంటకి ధర తగ్గితే వెంటనే పవర్స్ అన్ని ఉపయోగించి రైతు ఆదుకున్నప్పుడే నిజమైనటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఉల్లి కర్నూలు జిల్లాలో ఉల్లి అధ్యక్ష 45,000 ఎకరాల్లో ఉల్లి పండిస్తున్నారు. ఖరీఫ్ ఎర్లీ ఖరీఫ్ అని ఉంటుంది. ఎర్లీ ఖరీఫ్లో 5,500 మెట్రిక్ టన్నులు ఉల్లి వస్తుందని అనుకున్నాం. వర్షాలు పడ్డాయి, ఉల్లంతా పోయింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. 5,500 మెట్రిక్ టన్నులే కదా, మనమే కొనేద్దామని ముందు మా మార్కెటింగ్ శాఖ చెప్పి కొని రైతు బజార్లు అమ్మండి అని చెప్పి ప్రారంభించాం. విపరీతంగా వస్తుంది, వెంటనే మళ్ళీ మార్కెట్కి దించి కొనిపించాం. ఎంత ఇబ్బంది వచ్చిందంటే మేము 5,500 కదా రెగ్యులర్ ఉల్లి, ఖరీఫ్ ఉల్లి రేపు సెప్టెంబర్ నెలాఖరుకో అక్టోబర్కో వస్తుంది, అప్పటికి స్ట్రీమ్ లైన్ అయిపోతుందని ప్రారంభించాం అధ్యక్ష. దురదృష్టం, ఒక పక్క అదృష్టం, ఒక పక్క దురదృష్టం. ఆగస్టు నెలలో 20 రోజులు ఊహకందని వర్షాలు పడ్డాయి అధ్యక్ష. ఊహించిన వర్షాలు పడ్డాయి, రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఇప్పుడైతే 12 రూపాయలకు కొంటుంది, రేపు ఈ స్కీమ్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. ఈ స్కీమ్ లేకపోతే మా ఉల్లంతా పోతుందని ఆందోళన చెంది నెల రోజుల తర్వాత తీయవలసిన ఉల్లి కూడా అధ్యక్ష ఇప్పుడే తీసేసి ముబ్బడిగా మా మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు అధ్యక్ష. మార్కెట్లో పెట్టడానికి ప్లేస్ లేదు, ఉల్లి నిల్వ చేయడానికి అవకాశం లేదు. 20 రోజులు తడిచిపోయింది. ఉల్లి తీస్తే మరుసటి రోజుకే కంపు కొట్టేస్తుంది. ఉల్లికి మార్కెట్ తాడేపల్లిగూడెం, కర్నూలు నుంచి లారీ బయలుదేరి తాడేపల్లిగూడెం వచ్చేసరికి 8 గంటల అధ్యక్ష. అక్కడికి వెళ్ళేసరికి ఉల్లి కుళ్ళిపోయి కంపు కొడుతుంటే కలెక్టర్ మాకొద్దు, డంపింగ్ యార్డ్లో వేయడానికి మాకు ఇబ్బంది అని చెప్పారు. ప్రతిరోజు 4-5 కిలోమీటర్ల లైన్లో, దానికి సాక్షి టీవీ, సాక్షి పేపరు, వాళ్ళు సోషల్ మీడియాలో ఉల్లి రైతులు ఇబ్బంది పడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ గాఢ నిద్రలో ఉందని నిస్సిగ్గుగా మాట్లాడు. ఇప్పుడు దా సమస్య అధ్యక్ష. 2022 ఎవడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి? 2022లో ఉల్లి 2 రూపాయలకు పడిపోయింది. రైతులు రోడ్డు మీద పడేసి దున్నేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక్క రివ్యూ చేసావా? ఒక పైసా ఉల్లి రైతులకి చాదుకుంటే నేను ఆ రోజు ముఖ్యమంత్రిని, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆదుకున్నాను, మీరు ఆదుకోండి అంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది వచ్చినా ఎక్కడ నువ్వు పట్టించుకోకుండా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడు.